తప్పు చేశావేమో. వేగిరిపాటులో కనుచాటు కావలసిన కాంతను కానుక తెచ్చావు. ఆ మైకంలో మన మాట అసలే వినడేమో. లేదక్క, అంతటి దృఢచిత్తుడు ఆడిన మాట తప్పడు. తప్పినా తంట లేదులే, మరపించే మార్గం ఉంది. ఉండండి, నాకు దాహం వేస్తుంది. దాహం అయితే నేను పానీయం తెస్తాను. ఇదిగో పానీయం, ముందు మీరు తీసుకోండి. దాహం అన్నది నువ్వు కనుక నువ్వే ముందు తీసుకోవాలి. తీసుకో. అమృతలాగా ఎంత తీయగా హాయిగా ఉంది. నీ అమృతం అంత మధురంగా లేదు. జాగ్రత్త, ఇక్కడ అమ్మగారు ఇంకా లేవలేదేమే. మహారాణి, స్వామి స్వామి. సుందరి సుందరి. స్వామి, ఇక నన్ను విడిచి వెళ్ళారు కదా. మీరు లేనిది నేను జీవించలేను స్వామి. ఏమిటి తల్లి కలవరింతలు? సుందరి, మీరా? వారెక్కడా? కలలు కంటున్నావా తల్లి? లేదు మహారాణి, వాస్తవమే. వారొక సుందర జగత్తులో ఉన్నారు. కారణాంతరాల చేత రాలేక నన్నే అక్కడికి పిలిపించుకున్నారు. అపూర్వమైన పానీయం త్రాగించారు. నాకు హారాన్ని కూడా ప్రసాదించారు. హారమా? హారమేది? నేను ధరించిన చీనాంబరాలేవి? తల్లి, నువ్వేదో కలగన్నావు. అది కలంటే నేను నమ్మలేను. అప్రియమైన యథార్థాన్ని మనసు నమ్మలేదమ్మా. వారిని నేను కలుసుకున్నాను, నా కళ్ళారా చూశాను. అది కల కాదు, కానే కాదమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో. నేను నీకన్నా దురదృష్టవంతురాని. నవమాసాలు మూసి కనిపెంచిన ఒక్క బిడ్డను కరువు చేసుకున్న కన్న కడుపు దుఃఖానికే ఏడవనా? పెళ్లి పసుపైన ఆరని నీ పడుసు జీవితం ఇలా పటాపంచలైనందుకే విచారించనా? ఆశలన్నీ మధుర స్వప్నాలుగానే మిగిలా. అమ్మా, మన నోముల వరం ఇంతే. కాదు కాదు మహారాణి, కాదు కాదు కాదు. ఊరుకో. కనరాని చెలి కోసం కాళ్ళు తొక్కుకుంటున్నావే. కావాలనే చెలి నీ ఎదుట ఉన్నావు. మోహిని, అసలు నాహారం నీకు బహుకరిస్తే అది నీ భార్యకి ఇస్తావా? భలే సరసుడివే. మోహిని, నా భార్య ఏం చేశావు చెప్పు. ఎలా తెచ్చానో అక్కడికి అలాగే పంపించాను. సుందర, పసివాడిలా ఏమిటది? పసివాడిలా ప్రవర్తించు. మోహిని, నా భార్యను ఒక్కసారి తీసుకురా. పదే పదే నాకు అదే పని అనుకున్నావా? అయినా ఆవిడ మీద ఎందుకింత ప్రేమ? చెప్పినా నీకు అర్థం కాదు. పోనీ నీ మాటైనా నిలబెట్టుకో. అసాధ్యం. అయితే నీ జీవితంలో మళ్ళీ ఆమెని కలుసుకోవడం కూడా అసాధ్యమే. మోహిని, నన్ను వేధించిన, నా దేవిని సాధించిన తుచ్చమైన ఈ శరీరం మీద వ్యామోహం చేతేగా నేటితో ఇక అందరి బాధలకు విముక్తి.
మంచి పథకమే వేశాం, కానీ పారలేదు. పిచ్చివాడు, రాత్రి మీరు సేవించింది అమృతం, ఇక చావాలన్నా చావలేదు. ఆశ లేని వాడి కోసం ఎందుకు ఈ వృథా ప్రయాస? ప్రయాస లేనిది ఏ ఆశ నెరవేరదు. అయినా నిజంగా నీకు నా మీద ఆశ లేదా? ఏ కోశాన లవలేశమైనా? ఈ లయలు పొయ్యలు నా వద్ద లాభం లేదు. అలా అనుకునే ఇంత దొర రానిచ్చాను. ఇంతవరకు నా అనురాగమే చూశావు. అమరకాంతి ఆగ్రహించిన నాడు నీ గతి ఏమవుతుందో తెలుసా? ఏమైనా సరే నా భార్యను మర్పించలేము, నా చేత అవుననిపించలేము. మూర్ఖుడా! ఏమిటిది? ప్రమాదం ఏమీ లేదు. స్మృతి వినాశిని, గతమంతా మర్చిపోతాడు, అంతే. దేవి, తీసుకోండి. నాకేమీ అక్కర్లేదు. ఏమీ తినకుండా ఎలా ఉంటారమ్మా? నాకు ఆకలి లేదు, దాహము లేదు. దేవి, నన్ను వేధించకండి, వెళ్ళండి. ఇన్నాళ్ళు ఆకలి లేకపోవడం ఏమిటే? ఈవిడ గారేమైనా అమృతం తాగిందా? ఏమో, తినమంటే ఇక్కడ తప్పు, తినలేదంటే అక్కడ ముప్పు. అబ్బాబాబా, మధ్య మనకొచ్చిందా తిప్పలు? రండి రండి. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? నీకేం కావాలి? అందమైన పూల చుట్టూ తిరిగే తుమ్మెదకు ఏం కావాలి? గడుసువాడివే. ఎవరయ్యా నువ్వు? నీ పేరు? ఇక్కడికి ఎలా వచ్చావు? అవును, ఎలా వచ్చాను నాకేమీ తెలియదు. కానీ ఈ మనస్సు నీ కోసం పరుగులు తీస్తుంది. నీ కనుసన్నల వెన్నెల కోసం, నీ తేనె మాటల విందుల కోసం. చక్కదనమే అనుకున్నా, చాతుర్యం కూడా ఉందే. మనోహరమైన ఈ మందిరం ఎవరిది? తప్పు. మధురమైన నవ్వులు చింది నీ రూపాన్ని ఏమని పిలవాలి? ఇది ఏ లోకం?